जननी वासवी మా హృదయ గీతి. జై వాసవి గట్టిగా చెప్పాలండి. నా కోసం కాదు, అమ్మవారి కోసం. మహిళలందరూ కలిసి విబిజి ఫౌండేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మహిళా విభాగం నుండి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం జయప్రదం కావాలంటే ఫస్ట్ ఎవరిని వేడుకోవాలి? మరి భక్తిగా ఈ గీతం ద్వారా మనం అందరం వేడుకున్నాం కదా, సక్సెస్ఫుల్ అవుతుంది. జై వాసవి గట్టిగా చెప్పాలి, ఎప్పుడు అంతే. జై జై వాసవి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ వేడుకల్లో ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? అందరికీ చూడాలని ఉందా లేదా? ప్లీజ్ మరి అందరూ మీ ప్లేసెస్లో కూర్చోవాలి. ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇప్పుడు. సత్య మాస్టర్ అండ్ టీమ్ మధుర తాండవ డాన్స్ అకాడమీ నుంచి మధుమిత, దివ్యశ్రీ, కీర్తి అలాగే హాసిని ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్.
పర్ఫార్మెన్స్ అందించారు నిజంగా ఆణిముత్యాలు లాంటి పిల్లలతో. చికోటి మంజుల గారు వస్తున్నారు, స్వాగతం సుస్వాగతం. బయట ఉన్న మా సోదరి మనలందరూ కొంచెం లోపలికి వచ్చి కూర్చోవాలి ప్లీజ్. దయచేసి అందరు లోపల రావాలమ్మా. నిల్చున్న వాళ్ళు కూడా కూర్చోవాలి. అమ్మ స్వప్న, మౌనిక. నాకు 30 ఇయర్స్ నేను ఎవరికి పరిచయం లేకుండా పోయానండి. నేను ఈరోజు ఈపీజీ నుంచే ఇంత పేరు తెచ్చుకున్నాను. నా పరిచయం ఉన్న వాళ్ళందరూ నాకు ఇప్పుడు మళ్ళీ లైవ్లోకి వచ్చారు. థ్యాంక్స్ టు విబిజీ ఫౌండేషన్. సెక్రటరీ శివా నీర్జ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సెక్రటరీ భాను శిరీష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భాను శిరీష గారు ఏమి ప్లీజ్. ఒకసారి మా భాను శిరీషకు అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. ప్రత్యేకంగా నేను మా శిరీష కోసం ఎందుకు చెప్తున్నా అంటే ఆమె సేవలు అసలు మీరు ఎప్పుడు ఆమె వాట్సాప్ స్టేటస్ కానీ లేకపోతే ఆమె ఫోన్ చేసినా కూడా అమ్మ ఏడున్నావు అంటే అన్న నేను ఏ అనాథాశ్రమంలో ఉన్నా అనాథాశ్రమంలో ఉన్నా అక్కడ వాళ్ళకి బ్లాంకెట్ లేవంట, వాళ్ళకు ఫుడ్ లేదంట. రాత్రి 11 మొన్న మేము ఒక ఫంక్షన్ చేసాం, రాత్రి 11:30 అయింది. నాకే అంటే ఫుడ్ చాలా మిగిలిపోయింది. ఏం చేయాలనో అర్థం కాలేదు. మియాపూర్లో ఉంటుంది మా భాను. ఫోన్ చేసి ఇట్లా చాలా మిగిలిపోయిందంటే 11:30 రాత్రి వాళ్ళ ఆయన ఆమె ఇద్దరు వచ్చి కూడా ఆ ఫుడ్ తీసుకుపోయి వేరే ఎవరికైతే అవసరం ఉందో అక్కడ ఇచ్చేసి వచ్చారు. సో ఈ అమ్మాయి కోసం చాలా సేవలు చేస్తుంది. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో ఇంత ఉంటుండే ఆమె జుట్టు కూడా ఇచ్చేసేసింది. సో ఒకసారి గట్టిగా మీ అందరు చప్పట్లు మా భాను శిరీష కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఎక్కువ చెప్పారు నా గురించి. నేను ఏవిలో ఏ ఫొటోస్ యాడ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. సో అందుకు అన్నయ్య వచ్చేసి
నా గురించి మీ అందరికీ తెలిసేలాగా 2 నిమిషాల్లో చెప్పారు. సో నాకు ఇంత మంచి ఫౌండేషన్లో జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేసినందుకు వాసవి సిస్టర్స్, మన ఫౌండర్స్, ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే యాజ్ యూజువల్గా మనం పేరెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తాము. ఇంకో స్పెషల్ థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి. నేను విజయలక్ష్మి అక్కకి చెప్తాను, నాకు ఇంత మంచి ఆర్గనైజేషన్ పరిచయం చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అన్నయ్య. అవసరంగా కోరుతున్నాం. లక్ష్మి గారు ఏవి ప్లీజ్. వెల్కమ్ లక్ష్మి గారు. గుబ్బా లక్ష్మి గారు ఏవి ప్లీజ్. ఇష్టపడి వీళ్ళందరినీ బాగా దగ్గరుండి మోటివేట్ చేసి, అన్న నేను కుర్చీ మీద అయినా కూర్చొని ఏ పని చెప్తే ఆ పని చేస్తా అని చెప్పేసి బాగా చేసింది. కంగ్రాట్స్ అమ్మ మీ అందరికీ. సో ఇప్పుడు అమ్మ నేను మాట్లాడుతాను. ఇంకొక ఇక లాస్ట్ ఏవి, మీరు అందరు బోర్ ఫీల్ అవుతారేమో ఏమో, మీకు మంచి గిఫ్ట్లు మా వాళ్ళు అరేంజ్ చేసారు. అన్నీ ఏమేమో గిఫ్ట్ చేసారు కదమ్మా, చాలా ఉన్నాయి గిఫ్ట్లు. మేము గిఫ్ట్ల కోసం మేమేమి బ్రేక్ చేయము. ఇంకొక 2-3 మినిట్స్ అయిపోతే వీళ్ళ ఏవి సంగతి వీళ్ళందరిది అయిపోతుంది. స్పెషల్గా నేను ఇప్పుడు మా నిఖిత గురించి ఒక్కసారి మీ అందరు చెప్పాలి. మా నిఖిత గురించి నేను తర్వాత చెప్తా. మా నిఖిత ఏవి అయిపోయిన తర్వాత ఒకసారి బాబు నిఖిత కొంచెం సైలెన్స్ ఒక్కసారి. సేవ చేయాలి అంటే డబ్బు ఉండాలా, 10 మందికి సాయం చేయాలనే తపన ఉండాలా, అంటే రెండోదే ఉండాలి అని చెప్పాలి, అంటే రెండోదే కావాలి అని చెప్పాలి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ బాబు ఒకసారి అందరికీ. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చికోటి సాయి నిఖిత సంపత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరుకు తగ్గట్టే వర్క్ చేస్తూనే ఉంది తను. ఇక్కడ కూడా నేను అప్పటి నుంచి చూస్తున్నాను కదా. సో తనని చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, పిట్ట కొంచెం కూత ఘనం, అవునా కాదా? సో మరి బిహాఫ్ ఆఫ్ స్టేట్ టీమ్ అందరి తరఫున కానివ్వండి, అంటే ఎన్జిఓస్ అంటేనే సర్వీస్ అంటేనే ఫస్ట్ టైం ఇవ్వడం. మేమందరం కూడా అలా కష్టపడుతూ టైం ఇచ్చి సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు ఫిజికల్గా కొంతమంది పార్టిసిపేట్ అయ్యారు. లేని వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు ప్రతి క్షణం మాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం వెనక కూడా కొంతమంది వర్క్ చేయడానికి రాలేకపోయారు, కానీ మేము చేస్తున్నప్పుడు ప్రతి క్షణం మా అందరికీ ఎంకరేజ్ చేస్తున్న మా తెలంగాణ టీమే కాదు, అన్ని స్టేట్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి. అమ్మా ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడకండి, అందరు బోర్ అవుతారు. మా సెక్రటరీ విజయలక్ష్మి అక్క మాట్లాడుతుంది. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ మా అందరికీ ప్రతి ఒక్క విషయంలో. జై వాసవి. ఇంకొంచెం గట్టిగా జై వాసవి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పండి అందరూ. హ్యాపీ 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 ఉమెన్స్ డే, ఆల్ ఆఫ్ యూ. నా పేరు విజయలక్ష్మి నీలా, నేను విబిజి తెలంగాణ స్టేట్ మహిళా విభాగ్ జనరల్ సెక్రటరీని. మేము ఇంత ఉత్సాహంగా ఉరకలు వేస్తూ పనిచేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకు కారణం మా విబిజి ఫౌండేషన్. ఈ విబిజి ఫౌండేషన్లో మా ముందుంటూ నడిపిస్తున్న మా ఫౌండర్స్ మరియు మా వాసవి సిస్టర్స్,
వాసవ సిస్టర్స్ ఇంకా మాకైతే చూడ్డానికి దూరంగా ఉన్నా కూడా ఎప్పుడు మాలోనే ఉంటూ, అంటే ప్రతి ఫోన్కి కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, దేనికి కూడా మేము ఒక మెసేజ్ పెడితే స్పాట్లో మాకు వితిన్ సెకండ్స్లో మాకు మెసేజ్ వస్తుంది. ఆ విధంగా తను దూరంగా ఉన్నా కూడా మాతోనే ఉన్నట్టుగా ఉంటూ మాకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరియు మా ఫౌండర్స్కి అందరికీ, మరియు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి మా ఫౌండర్స్తో పాటు, మా స్టేట్ మహిళా విభాగంతో పాటు, మా డిస్ట్రిక్ట్స్ విభాగాలతో పాటు మా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ నిఖిత. నిజంగా అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మీ అందరినీ ఇలా కూర్చోబెట్టి మేము మా ఏవీస్ చూపిస్తున్నాము. ఏంటి అంటే ఇది మేము చేసే చిన్న చిన్న యాక్టివిటీస్, మా అందరి మెమొరీస్ మీతో షేర్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మీ అందరినీ ఇలా కూర్చోబెట్టి చూపిస్తున్నాము. అండ్ నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మా విబిజీ ఫౌండేషన్ అందరి తరపు నుంచి అండి. అండ్ థ్యాంక్స్ టు ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మా డివిజన్ పిఎస్టీస్ నుంచి, డిస్ట్రిక్ట్ పిఎస్టీస్ నుంచి, మా ఫౌండర్స్ అండ్ మా అందరినీ ఎప్పుడు ముందుండి నడిపించే మా వాసవి సిస్టర్స్. నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి. ఈ ప్రోగ్రామ్కి మా అందరి కోసం బెంగళూరు నుంచి వచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నేను లాస్ట్గా ఒక్కటే చెప్తానండి, ఏ స్పెషల్ థ్యాంక్స్ టు రాజు అంకల్ అండ్ మా హబ్బీ. ఎందుకు అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆర్ విబిజీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సో మా చెల్లెళ్ళు అందరూ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినా ఒక వారం 10 రోజుల నుంచి బాగా కష్టపడ్డారు. 3 రోజుల నుంచి ఇక్కడే ఫంక్షన్లో ఉన్నారు. పొద్దున 5ంటికి ఫోన్ చేసినా వీళ్ళు ఆన్లైన్లో ఉన్నారు, రాత్రి 12ంటికి ఫోన్ చేసినా ఆన్లైన్లో ఉన్నారు. చాలా కష్టపడ్డారు. మీ అందరికీ థ్యాంక్స్ అమ్మ. మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మా డిస్ట్రిక్ట్ టీమ్స్ అక్కడ నిలబడ్డారు. వాళ్ళు మా కరీంనగర్ నుంచి వచ్చింది మా కల్వకుర్తి మౌనిక, వీళ్ళందరూ స్వప్న, వీళ్ళందరికీ రియల్లీ మీరందరూ ఇంత బాగా చేస్తున్నారు అంటే బాగుంది. సో మీ అందరికీ ఇక్కడ వచ్చి ఇక్కడ మీ టైం కేటాయిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొక లాస్ట్ ఏమనుకోవద్దు, మా విబిజీ ఎట్లా ఫామ్ అయింది చాలామందికి తెలియదు. ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకసారి విబిజీ ఏవి వేస్తే విబిజీ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మొన్న మార్చి 2వ తారీఖు 3 years అయిపోయింది విబిజీ స్టార్ట్ అయ్యి. సో మొన్నే థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేశాము. మరి విబిజీ ఫౌండేషన్ మానవ సేవే మాధవ మరిన్ని కార్యక్రమాలతో ముందు కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని మనందరం కోరుకుందాం. సో ఇప్పుడు బేబీ సాన్విక బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అయితే దానికన్నా ముందు మీకు ఒక్కటి చెప్పేది ఏంటంటే, అందరికీ కొన్ని కవర్స్ ఇచ్చారు కదా, అవి ఏంటి అని డౌట్ ఉండొచ్చు. అందులో లక్కీ డిప్ ఉంటుంది అండ్ తంబోలా టికెట్స్ ఉంటాయి. మీకు ఫన్ కలిగించేటివి చాలా ఉన్నాయి. సో ఆ కవర్స్ అన్నీ కూడా ఎవరు పోగొట్టుకోకండి, మీ దగ్గర పెట్టుకోండి. ఇక ర్యాంప్ వాక్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరూ కూడా రెడీగా ఉండండి. బేబీ సాన్విక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ర్యాంప్ వాక్ కూడా ఉంటుంది. బేబీ సాన్విక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా ముందు ఒక చిన్న ఫోటో సెషన్ ఉంటుంది. మన ఉమెన్ టీం అందరూ కూడా రావాలి, స్టేట్ టీం అందరూ. అమ్మ ఒకసారి స్టేట్ టీము, మీ డిస్ట్రిక్ట్ టీమ్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ ఒక 5 నిమిషాల్లో మీ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. మీ అందరూ దగ్గరుండి మన వాసవి సిస్టర్స్ని స్టేజ్ పైకి తీసుకురావాలి. అమ్మ అందరూ వెళ్ళి దగ్గరుండి వాసవి సిస్టర్స్ని ఒకసారి స్టేజ్ పైకి తీసుకొచ్చేసి గట్టిగా చప్పట్లు. మాధవి గారు అండ్ ప్రసన్న గారు. బాగా పనిచేస్తుంటుంది. ఇంత బాగా చూస్తే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ అవసరం ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ ఆమె ఎంతో బ్రహ్మాండంగా చేస్తుంటుంది. ఇప్పటికీ మా విబిజీ ఫౌండేషన్లో ఎంతోమందిని అంటే మా నిఖిత కంటే ఎక్కువ మోనమ్మ గారే జాయిన్ చేశారు. వీళ్ళందరికీ ఒకసారి వీళ్ళ టీం అందరికీ, మా సరోజ గారికి,
వీళ్ళ సర్వన టీం ఉంది. సో త్వరలోనే మా మంచి పోస్ట్లో మా మోహనమ్మ గారిని తీసుకుంటున్నాము. సో మీ అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇయర్స్ నుంచి నీకు ఎన్ని ఇయర్స్? 11 ఇయర్స్. 2 ఇయర్స్లో నువ్వు అది నేర్చేసుకున్నావా? గివ్ హర్ ఎ బిగ్ అప్లాస్. మరి బీబీజీ వనితా విభాగ్ తరఫున ఒక చిన్ని సత్కారం శాన్వికకి. గట్టిగా చెప్పట్లండి. మోహన్ గారు, సో మీ చేతుల మీదుగా ఆ కుట్టు మిషన్లు వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కుట్టు మిషన్లు ఎవరికి ఇవ్వాలని వాళ్ళని రమ్మనమ్మ. ఐలమ్మ, ఆలంపల్లి రజిత, నాగర్ కర్నూల్, దేవుని జగన్ కరీంనగర్, చామంతి నిర్మల. మిషన్ల దగ్గరే ఉండండి, ఇక్కడే ఉండండి అమ్మ, కిందికి రండి. ఐలమ్మ ఎవరు? ఇక్కడ రామ్మ. రజిత నాగర్ కర్నూల్ ఎవరు? రజిత నాగర్ కర్నూల్, తొందర రావాలి. రజిత ఎవరమ్మా? చామంతి నిర్మల. గారికి, మా గౌరవాధ్యక్షులు ఇమ్మడి రమేష్ గారికి, మాకెంతో ఆప్తులు, మాకు అన్ని సలహాలు సూచనలు ఇస్తున్న మా సురేందర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఒక్కసారి మీ ముగ్గురు ఒక్కసారి వాళ్ళకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ చేతుల మీదుగా మన కార్మికులకు ఈ నిత్యావసర సరుకులు, చీరలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మడిపడిగా రాము గారు, ఇమ్మడి రమేష్ గారు, సురేందర్ గారు, ప్లీజ్ గట్టిగా చప్పట్లు వారికి ఒక్కసారి.
ఒకసారి కూర్చోండి, ఇక మిగతా వాళ్ళు కూర్చోండి, ఎవరికైతే రాలేదో వాళ్ళు కూర్చోండి, వచ్చిన వాళ్ళు మాత్రమే నిలబడండి. స్టిక్కర్ విబిజీ స్టిక్కర్ వచ్చిన వాళ్ళు మాత్రమే నిలబడండి. ఓ వెరీ గుడ్, ఇక్కడ కూడా వెరీ గుడ్. అమ్మ నువ్వు అక్కడే ఉండు, ఇక్కడికి వస్తే పోము, అక్కడే ఉండాలి, ఇక్కడికి వస్తే పోము, క్యాన్సిల్ అయిపోతుంది మరి మీ ఇష్టం, అక్కడే ఉండండి. అయిపోండి, ఫైన్, సూపర్. అమ్మ మీ పేరు, మీరు ఒక్కసారి ఇక్కడ రావాలి, పైకి రావాలి. మీ పేరు గట్టిగా చప్పట్లు, మీరు ఒక్కసారి రావాలి, మీరు గట్టిగా చప్పట్లు అమ్మాయికి. అయితే వీళ్ళకి 10,000 రూపాయల వర్త్ జ్యువెలరీ ఇస్తారు. మీరు చాలా లక్కీ అమ్మ, ఉమెన్స్ డే రోజు. సో మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, విబిజీ గురించి ఇక్కడికి ఎలా వచ్చారో ఒకసారి చెప్పండి అమ్మ. నా పేరు లక్ష్మి అండి, నేను వనస్థలిపురం నుండి వచ్చాను. మా ఫ్రెండ్ నుండి బీబీజీ గ్రూప్లో జాయిన్ అయ్యాను డిసెంబర్లో. సో అలా వచ్చాను. ఉమా అండి, ఉమా. థ్యాంక్ యూ అమ్మ. మీకు ఎలా తెలిసింది విబిజీ గురించి ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందని? మా మామయ్య చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ. హలో అండి, నా పేరు కే శివరంజని, నేను ఆర్యవైశ్య మహాసభ నుంచి వచ్చాను. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ అమ్మ. నా పేరు ఇంకో సోదరి కూడా వచ్చింది, విజయలక్ష్మి రమ్మన్నది కాబట్టి నేను వచ్చినందుకు నాకు వచ్చింది గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ అమ్మ మీకు కూడా. నా పేరు రమాదేవి అండి. సో ఇవాళ మీరు చాలా అదృష్టవంతులమ్మా, ఇంతమందిలో మీ 5గురికే రావడం చాలా లక్కీ. సో కంగ్రాట్స్ అమ్మ మీ అందరికీ. ఇది 10,000 రూపీస్ వర్త్ ఒకటి గిఫ్ట్ అండి. మీరు ఇమ్మడి జ్యువెలర్స్కి వెళ్ళి తీసుకోండి, ఆ కార్డ్ ఇస్తే 10,000 వర్త్ మీకు గిఫ్ట్ ఇస్తాడు. ఇమ్మడి జ్యువెలర్స్. మీకు వద్దనుకుంటే ఆ కార్డ్ నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తా. మీకు వద్దనుకుంటే అక్కడ డబ్బులు తీసుకోవచ్చు. గిఫ్ట్ ఓన్లీ, నో క్యాష్. మీకు 10,000 వర్త్ అక్కడ ఇమ్మడి జ్యువెలర్స్లో జ్యువెలరీ ఇస్తారు, జ్యువెలరీ ఇస్తాడు. ఓకేనండి, థ్యాంక్ యూ బీబీజీ అండి. థ్యాంక్ యూ అమ్మ మీది. సో మా శుభాకాంక్షలు అండి. చాలామంది వచ్చారు, చాలా సంతోషం అంది బీబీజీ ఫౌండేషన్లో. ఒకటి, బీబీజీ ఫౌండేషన్లో ఇంతమంది మెంబర్లు అయినందుకు చాలా ధన్యవాదాలండి. ఒకటి, ఈ బీబీజీ ఫౌండేషన్ తరఫున మీకు మెంబర్షిప్ చేసిన వాళ్ళకు ఒక అనౌన్స్ చేస్తున్నానండి. ఒక వ్యక్తి కనుక, ఒక 300 మెంబర్స్ కనుక, ఒక పర్సన్ కనుక మెంబర్షిప్ చేస్తే ఒక ఎల్ఎంఎల్ వెస్పా 1,25,000 వర్త్ ఆ పర్సన్కి ఇవ్వగలుగుతాను నేను. ఒక్క మెంబర్ కనుక 300 మెంబర్షిప్ చేస్తే వాళ్ళకి ఎల్ఎంఎల్ వెస్పా ఇస్తాను. 300 మెంబర్షిప్ చేయాలి అంటే 1 year, 2 years, 3 months టార్గెట్. ఓన్లీ 3 monthsలో 300 మెంబర్స్ ఇవ్వాలి. ఓన్లీ కమిటీ మెంబర్లు కాదు, ఆ కమిటీ మెంబర్లు కాదు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కాదు. మీకు అవకాశం కాదు, వాళ్ళకి అవకాశం. మీకు ఇస్తే మీరు అవకాశం రోజు తీసుకుంటున్నారు కదా, మీకు లేని వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి. అలాను సభ్యులకు ఒక 300 మెంబర్స్ చేస్తే ఒక ఎల్ఎంఎల్ వెస్పా ఇవ్వగలుగుతాను 3 monthsలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా ఇమ్మడి జ్యువెలర్స్, మీ అందరికీ ఇక్కడ ఇమ్మడి జ్యువెలర్స్ గురించి తెలుసా అమ్మా? ఎవరికన్నా ఒకసారి తెలిసిన? టైం ఎక్కువ తీసుకోను, చాలా లేట్ అయింది. మళ్ళొక్కసారి అందరూ జై వాసవి. ప్రోగ్రామ్ చాలా బాగా అవుతుంది, అందరు సైలెన్స్గా ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ముందుగా చెప్పాలంటే మేము ఇంతమంది వస్తారని అనుకోలేదు. ఏదో 100-200 మెంబర్స్ వస్తారేమో అనుకున్నాను, కానీ చాలా ఫుల్ సక్సెస్. అందరు టైం ఇచ్చి వచ్చారు. ముందుగా బిలేటెడ్ మహిళా దినోత్సవం, ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు విబిజీ నుంచి చాలా హ్యాపీగా ఉన్నది. అందులో వాసవి సిస్టర్ కూడా టైం ఇచ్చి వచ్చారు. అందరూ పెద్ద వారు కూడా చాలామంది వచ్చారు. ఎక్కువ మాట్లాడను, తక్కువనే, ఎందుకంటే మీ ప్రోగ్రాం కాబట్టి. మీరు అందరికి వచ్చినందుకు చాలా హ్యాపీ. పేరున అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఏం లేదు, మా ఇంబడి జ్యువెలరీ నుంచి కూడా ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను రాత్రినే ఫోన్ చేసి వాళ్ళకి ఏదైనా ఒకటి మనం గిఫ్ట్ అనౌన్స్ చేద్దామని చెప్పాను. ఇంతమంది మీరు వచ్చారు కాబట్టి ఈ మహిళలకు, మహిళలంటే మా ఆడపిల్లలందరికీ ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఫస్ట్ ప్రైజ్ ఒక 3 prizes లక్కీ డ్రాలో తీస్తున్నాము.
ఫస్ట్ ప్రైజు 25,000 రూపీస్ ఇమ్మడి జ్యువెలరీ ఇస్తున్నాము. హ్యాపీనా? ఫస్ట్ ప్రైజ్ 25,000 రూపీస్. ఫస్ట్ డ్రాలో ఫస్ట్ Super, నెంబర్ super, వచ్చిన super వాళ్ళకు అన్న. 25,000 రూపీస్. సెకండ్ ప్రైజ్ 15,000. థర్డ్ ప్రైజ్ 10,000. 3 ప్రైజులు 25,000, 15,000, 10,000. ముందుగా లక్కీ డ్రాను మన అన్న ఒక వాళ్ళకు 25,000 50,000 అంటే అర్థం కాలేదు. ఏం లేదు, సగం తీస్తాం. 25,000 వర్త్ జ్యువెలరీ ఇమ్మడి జ్యువెలరీ ఇస్తాము ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఈ లక్కీ డ్రాలో ఇప్పుడు అందరి నెంబర్లు డ్రాలో వేశారు. ఈ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకు ఫస్ట్ నెంబర్కు 25,000 రూపీస్ జ్యువెలరీ, క్యాష్ కాదు, ఓన్లీ జ్యువెలరీ. సెకండ్ ప్రైజు 15,000 రూపీస్ జ్యువెలరీ. థర్డ్ ప్రైజు అక్కడే ఉండండి అమ్మా, మీరు అక్కడే ఉండండి. 10,000 మీరు ఇక్కడికి వస్తే ఇవ్వము, ఇక్కడికి వస్తే వచ్చినా ఇవ్వము, మీ దగ్గరికి వస్తారు, మీరు అక్కడే ఉండండి. ఎవరైనా మీరు రావద్దు కూపన్లు ఇక్కడికి. ఇవ్వాలి ఉంటే స్టేజ్ ఇవ్వండి, దగ్గరికి రావద్దు. కూపన్లు ఇవ్వండి. స్టేజ్ రావద్దు, మా వాళ్ళే అక్కడ వచ్చి తీసుకుంటారు. 500 ఒక్క నిమిషం, మీ దగ్గర నెంబర్ మీ దగ్గర మీరు అక్కడే ఉంచుకోండి. ఉండాలి. ఎక్స్ట్రా నెంబర్ ఇందులో ఉన్నది. అమ్మ మీ కవర్లు ఇచ్చారు కదా వచ్చినప్పుడు, ఆ కవర్లలోనే మీ కూపన్స్ ఉన్నాయి, మీరు అక్కడే ఉండండి. ఎవరు ఇక్కడ స్టేజ్ దగ్గరికి వస్తే వాళ్ళ గిఫ్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అన్న చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము ఇందులోంచి ఇప్పుడు ఒక ముగ్గురిని తీస్తాము. వాళ్ళకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25,000, తర్వాత వచ్చిన వాళ్ళకు 15,000, నెక్స్ట్ 10,000 రూపీస్ థర్డ్ తర్వాత 10,000. అంటే ముగ్గురు లక్కీ విన్నర్స్. ఇందులో ఎవరికి వస్తే వాళ్ళకు ఫస్ట్ ఇమ్మడి జ్యువెలర్స్ పంజగుట్ట కానీ దిల్సునార్ కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ 25,000, 15,000, 10,000 గిఫ్ట్ తీసుకోవచ్చు. సో మొదటి డ్రా తీయాల్సిందిగా మా వాసవి సిస్టర్స్ బెంగళూరు నుంచి మా వాసవి సిస్టర్స్ రావాల్సిందిగా స్టేజ్ పైన కోరుతున్నాము. అమ్మ మీ టోకన్లు, ఇట్లాంటి టోకన్లు మీ కవర్లలో ఉన్నాయి కదా అందరికీ. ఇది ఫస్ట్ 500 మందికే ఇచ్చామన్నట్టు, అందరు మీ దగ్గరే ఉంచుకోండి. ఇది పడగొడితే 25,000 పోయినట్టే. ఇంకోటమ్మా, దీంట్లో ఫస్ట్ చెప్తున్నాం, మా పిఎస్టీలు మా స్టేట్ బాడీలో ఎవరికైనా వెళ్తే వాళ్ళ క్యాన్సల్, వాళ్ళకి ఇవ్వము, అదే అంటున్నా. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు తీసేది మా వాసవి సిస్టర్స్ 25,000 రూపాయల గిఫ్ట్ వర్త్. ఆ లక్కీ జ్యోతి డ్రామా ఇక్కడ ఉండండి అమ్మా. జ్యోతి రావని ఇక్కడ రా. మా సునీత గారు ఇక్కడ రావాలి. అమ్మ మీ దగ్గర ఉన్న కూపన్లు వేయద్దు, మీ దగ్గరే ఉంచుకోండి. అవి ఆల్రెడీ ఇక్కడ వేసేసి ఉంచాం మేము 500 మీ దగ్గర వచ్చి, అందుకోసమే చెప్తున్నా, మేము ఆల్రెడీ ఇక్కడ వేసాము. ఈ కూపన్లు మీ దగ్గరే ఉంచుకోండి, ఇందులో వేయద్దు. ఎవరన్నా వేసారా ఇందులో? సరే తీసుకోండి, ఇగో మీకు ఈ కూపన్లు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ ఒక కవర్ ఇచ్చారు కదండి ఎంట్రీలో, ఆ ఎంట్రీ కవర్లో మీ అందరికీ ఇలాంటి కూపన్ ఉంది ఒకటి. మేము ఇక్కడ కూపన్ నెంబర్ చెప్తాము, ఆ నెంబర్ ఎవరికైతే అక్కడ వస్తుందో వాళ్ళు ఇవ్వండి. ఇక్కడ నెంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి క్లియర్గా. ఈ నెంబర్ ఆ నెంబర్ సేమ్ ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వాసవి సిస్టర్ ఫస్ట్ లక్కీ విన్నర్ 25,000 ఎవరో. లక్కీ డ్రా కూపన్ నంబర్ 259 ఎవరో లక్కీ పర్సన్ ఒకసారి లేచి నిలబడాలి. వెల్కమ్ అమ్మా శ్వేత, వెల్కమ్ టు విబిజీ వనిత వివాహ సెలబ్రేషన్స్. ప్లీజ్ కూర్చోమ్మా, కూర్చోనన్నా. బిటా అవును సంతోషి, నువ్వు గెస్ట్లో నడుచుకో అమ్మా, నువ్వు కూర్చుంటే ఎట్లా? $259 కూపన్ ఎవరి దగ్గర ఉందా? 259. ఓ గట్టిగా చప్పట్లు అమ్మాయికు, గట్టిగా చప్పట్లు, ఒకసారి గట్టిగా రావాలి అమ్మ. ఇందాక కూడా మీకు ఏదో గిఫ్ట్ వచ్చినట్టుంది కదా, పిలుద్దాం. 259 రండమ్మా స్టేజ్ మీదకి. మా సోదరి తమన్నా సుజాత గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆమె చేతుల మీదుగా 15,000 గిఫ్ట్ కూపన్ తీయడం జరుగుతుంది. అమ్మ 15,000 రూపాయల గిఫ్ట్ మా తమన్నా సుజాత గారు తీస్తున్నారు. 10,000 రూపీస్ గిఫ్ట్. ఓ లక్కీ నంబర్ 399 399. ఓహో ఆమె రెడీ పట్టుకొని కూర్చుంది ఇట్లా నాకే అన్నట్టు. వెరీ గుడ్, కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్. సో 30,000, 25, 15, 40, 10, 50,000 గిఫ్ట్లు మా అన్న ఇవ్వడం జరిగింది. అన్న మిగతా వాళ్ళు కొంచెం ఇదే మనిషికి ఒక 2,000 ఇంకో 5 ప్లీజ్ అన్న రిక్వెస్ట్. ఒక మనిషికి 2,000 ఇంకో 5 గిఫ్ట్లు ప్లీజ్.
థ్యాంక్ యూ అన్న. సో ఇంకొక 5 గిఫ్ట్లు కూడా మంచికి 2000 వరకు అన్న. 2000 అంటే 5000 ఇచ్చేస్తాడు. సో ఇంకా లక్కీ ఇచ్చేస్తాం. అమ్మ కూపన్స్ ఇదేండి. మా విశ్వజ్యోతి గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. ఆమె చేతుల మీదుగా సరే అన్న పెంచుకుంటూ పోతాడు. 3000 రూపాయల గిఫ్ట్ ఇది. 2000 అనుకున్నాం, 3000 రూపాయల గిఫ్ట్. 134 తొందర రావాలి. 134 ఇగో ఇది రాయమ్మా. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇగో ఇది 3000. 134 లేరా అమ్మా? సరే శ్వేత ఒక్కసారి స్టేజ్ మీదకి రామ్మా ప్లీజ్. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు మా ఆప్తుడు మా చంద్రశేఖర్. సో గట్టిగా చప్పట్లు వీళ్ళకు. ఇవాళ 25,000 ఎవరికమ్మా? ఓ సూపర్. 15,000 10,000. ఓకే అమ్మా మీరు ఇవ్వండి. కుదురుతుందా 504 అంటే? మొన్న 401 వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో అందరి ముందు నా మెడలో నెక్లెస్. ఏవి ఆపు ఒక 2 నిమిషాలు ఆపు. అమ్మా మీరు పంజాగుట్టలో కానీ దిల్సునార్లో కానీ వెళ్తే 25,000 రూపాయల వర్త్ జ్యువెలరీ మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎప్పుడు ఎనీ టైం రెడీ ఉంటుంది. నెక్స్ట్ చేసేద్దాం మళ్ళీ. ఒకసారి ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి ఇమ్మడి జ్యువెలర్స్ వస్తున్నాయో అవన్నీ ఒకసారి ఒక ఏవి చూస్తారు. బాబు ఏవి అమ్మా? స్వచ్ఛమైన బంగారం లాంటి వెండి హ్యాండ్ క్రాఫ్ట్ ఆభరణాలు. ఇమ్మడి ఈజ్ బంగారం లాంటి వెండి స్వచ్ఛమైన ఆభరణాలు. టోటల్ మనము గోల్డ్ స్మిత్ ఎవరైతే గోల్డ్ ఆభరణాలు చేస్తున్నారో వాళ్ళే గోల్డ్ బదులుగా సిల్వర్ వాడి హ్యాండ్ క్రాఫ్టెడ్తోని అందరికీ అందుబాటులోకి గోల్డ్ ప్లేటెడ్తోని అందుబాటులోకి తెస్తున్నాము. తక్కువ అమౌంట్తోని ఎక్కువ ఆభరణాలు, ఎక్కువ డిజైన్లు. అదే కాకుండా మీరు ఎప్పుడైనా మా దగ్గర ఆభరణాలు తీసుకుంటే మీరు ఎనీ టైం మళ్ళీ మీకు ఇష్టం లేకుంటే వేరే చేంజ్ చేసుకోవాలంటే 50% అమౌంట్ ఎక్స్చేంజ్తోని మీకు సౌలత్ ఉంది. ఇప్పుడు మీరు ఏమైనా సపోజ్ మీరు శారీస్ కింద ఏవి కొనుక్కున్నా కానీ 50,000 పెట్టి 20,000 పెట్టి శారీ కొనుక్కుంటే ఒకసారి కొనుక్కుంటారనుకో మళ్ళీ మీకు రిటర్న్ రాదు. మా దగ్గర అట్లా కాదు. 50,000 రూపాయలు పెట్టి ఆభరణం కొనుక్కో ఈ డిజైన్ నచ్చకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ 50% 25,000 రూపీస్ వర్త్ మేము రిటర్న్ ఇస్తున్నాము. మళ్ళీ మిగిలిన అమౌంట్తో మీరు మళ్ళీ ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు, ఎక్కువ డిజైన్లు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇమ్మడి ఈజ్ స్వచ్ఛమైన వెండి ఆభరణాలు బంగారం లాంటి. థ్యాంక్ యూ 9. కంగ్రాచులేషన్ అమ్మా. వాసవి సిస్టర్ మేడం మీరు రావాలంటే పైకి మీరు వస్తేనే తీసుకుంటారంట వెళ్ళి. కొద్దిగా అక్కడ సైడ్ ఇవ్వాలమ్మా. అమ్మా వారికి సైడ్ ఇవ్వండి. వంజాగుట్టో కానీ చైతన్యపులో కానీ మీ ఇష్టం దగ్గర కొంచెం స్పీడప్. థర్డ్ ప్రైజ్ అండి. సెకండ్ ప్రైజ్ 37. అవునన్నా? అవునే. సెకండ్ ప్రైజ్ 37 ఎవరండి?
32 నంబర్ తొందర రావాలమ్మా, లేట్ అయిపోయింది, తొందర రావాలి. మాధవి గారు అండ్ ప్రసన్న గారు మీరిద్దరు వచ్చి 10,000 ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సెకండ్ ప్రైజ్ అమ్మ, ఈ 2 కూపన్లు తీసుకెళ్తేనే మీరు అక్కడ ఇస్తారు. ఈ 2 కూపన్లు మీరు ఇవ్వాల్సిందిగా రైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. 346 ఎవరమ్మా? 346 3,000 రూపాయల వరకు గిఫ్ట్. రండి సురేందర్ గారు, మీరు రావాలన్నా. వాసవి మాతాకి, వాసవి మాతాకి. దద్దరిల్లుతుంది మహిళా లోకం. ఈరోజు దిల్షుర్ నుంచి ఇక్కడికి వస్తుంటే ఒక్క మహిళ కూడా రోడ్డు మీద కనపడలేదు. ఏంటి అంటే వాతావరణం చూసి అందరూ మహిళలంతా శ్రీలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో వచ్చిర్రు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరూ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మహిళలందరూ కూడా ఇక్కడ శ్రీలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. అక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ విధంగానే అయోధ్యలో రామ మందిరంలో కూడా ఇవాళ పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ మహిళలందరూ కూడా ఈ పండుగ ఏదైతే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామో ఈ పండుగ వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇటువంటి పండుగ వాతావరణం అందరూ కూడా కలిసిమెలిసిగా ఒకే వాతావరణంలో ఇక్కడ అందరికి వచ్చినందుకు మనం ఈ పండుగ తర్వాత నెక్స్ట్ పండుగ మనం ఏం చేసుకుంటామో ఉగాది పండుగ శ్రీ వాసవి అన్నపూర్ణ ఎడ్యుకేషన్ తరఫున దిల్సుఖ్ నగర్ పుల్లారెడ్డి స్కూల్ యందు నిర్వహిస్తున్నాం. దానికి పెద్ద ఎత్తున దాదాపు పుష్పగిరి పీఠాధిపతి నరసింహ భారతి గారు మరియు బంగారయ్య స్వామి గారు, మరి పంచాంగ కర్త బాచపల్లి సంతోష్ కుమార్ గౌడ్ గారు ఆడికి వచ్చేస్తున్నారు. దానితో పాటుగా విశ్వ హిందూ పరిషత్ మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శశిధరన్ గారు, మన ఆధ్యాత్మికంగా రోజు టీవీలో కనపడే మన అనంతలక్ష్మి గారు కూడా ఆ ప్రోగ్రాంకి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మహిళామణులు అందరూ కూడా కుటుంబ సమేతంగా ఆ ఉగాది పండుగకు ఉగాది సాయంత్రం 5 o'clock మీరందరూ రావాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నాను. జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ వెరీ మచ్.
కంగ్రాట్స్ అమ్మా. ఎప్పుడు మా చెల్లె ఎప్పుడు మా విబిజీ ఏ మీటింగ్ పెట్టినా అన్ని గిఫ్ట్లు కొట్టుకోబోతుంది. మా సతీష్ అన్న వచ్చిండా? ఎప్పుడు మా అట్లా కాదు, నువ్వు అన్నిట్లో గిఫ్ట్లు తీసుకోవాలి ఎట్లా అమ్మా? సో కంగ్రాట్స్ అమ్మా. అక్క నువ్వు కూడా మిస్ అయిపోయావు, నువ్వు కూడా బ్లాక్ గ్లౌజ్ వేసుకుంటే అయిపోతుంది, నీకు కూడా వస్తుండే. సో రమేష్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వండి అమ్మా, గిఫ్ట్ కూపన్ ఒకటి ఇవ్వండి, గిఫ్ట్ కూపన్ ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వండి. రాజ్య లక్ష్మీదేవి వెంట వచ్చినందుకు ఆ అమ్మకు లక్ష్మి వరించింది. చూడండి, రాజన్న డ్రెస్ కాంబినేషన్ అంటే గిఫ్ట్ నేను ఇవ్వాలంటే ఎట్లా చెప్పండి? థ్యాంక్ యూ అమ్మా, చాలా హ్యాపీ అమ్మ. సరిత గారు మీకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. అయిపోయిందమ్మా. ఒకసారి గిఫ్ట్ కూపన్ సునీత గారి చేతుల మీదకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఏమైందమ్మా సునీత గారు? మా సునీత వదిన ఒక్కసారి మీ చేతుల మీదుగా. సునీత గారు మీ చేతుల మీద గిఫ్ట్ కూపన్ 5,000 రూపాయల గిఫ్ట్ ఏదైనా తీసుకోవచ్చు పంజాగుట్టలో కానీ. మీకు అర్థమైందా? అందుకే మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇంకేమేం గిఫ్ట్లు వస్తాయో తెలీదు. దయచేసి నిశ్శబ్దంగా వీక్షించండి. ఏమైనా రావచ్చు, అలర్ట్గా ఉండాలి. ముచ్చట్లలో చాలా గెస్ట్లను నేను పంపించేసి వస్తాను. మీ అందరికి విపరీతమైన గిఫ్ట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
చప్పట్లు. వయసుకు తారతమ్యం లేకుండా వారికి వచ్చిన విధంగా వారు చేసిన ఆ చిరు ప్రయత్నాన్నే మనం అభినందించాలి. వారికి ఎంత తెలిస్తే అంత నిస్సందేహం. ఇక్కడ ఆచార్యులు మాస్టర్ వస్తారనుకుంటే మాస్టర్ అమ్మలు వచ్చారు, ఆచార్యుల్ని చూపించారు.
ఒక మహిళలో ఒక లాయర్ ఉన్నాడు అని చూపించడం వారి ధర్మం. ఒక మహిళలో ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. అమ్మ మీరు భోజనాలకు వెళ్తున్నట్టు చేస్తున్నారు. వాసవి సిస్టర్స్ ఒకసారి వేదికపైకి రా. కరోనా వచ్చింది, మా ఇంట్లో అందరికీ వచ్చేసింది. కానీ ఏ రోజు కూడా మేము హాస్పిటల్ వెళ్ళలేదు. కేవలం కరోనా వచ్చినప్పుడు ఓన్లీ 400-500 రూపాయల మందులతోటి ఇంట్లోనే అయిపోయినాయి. మాకేం ఇబ్బంది కాలేదు. మా అమ్మకు కూడా కరోనా వచ్చింది, మా అమ్మకు కూడా ఏం కాలేదు. దాదాపు 70 years ఉంటుంది మా అమ్మ. షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా మా అమ్మకు కూడా ఏం కాలేదు. సో నేను ఇవాళ ఇక్కడ ఈ బీబీజీ రాజుగా ఇట్లా ఇంత మంచి పేరు తెచ్చుకున్నా అంటే మా అమ్మ, నా భార్య. ఒకసారి మా అమోఘం, ఆచరణీయం, ఆదర్శనీయం. వారికి మనందరూ కూడా ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి చప్పట్లు వారి కోసం. ఎవరూ చేయలేని విశిష్టమైనటువంటి సేవ, ప్రాణాలకు తెగించి వారు కష్టపడ్డటువంటి విధానం ఇంత అంతా కాదు. వారు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరూ కొనియాడడం జరిగింది. అమ్మ స్వప్న ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. అంటే అందరు భయపడ్డారు, మా అమ్మ భయపడలేదు. సో మా అమ్మ అందుకోసం గ్రేట్. థ్యాంక్ యూ అమ్మ. సో అమ్మ కూర్చో ఇక. థ్యాంక్ యూ. కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే సిస్టర్తో పాటు మనకి జయా సిస్టర్ కూడా ఇద్దరు మనుషులు వేరైనా కూడా వాళ్ళ మనసులు ఒక్కటే, వాళ్ళ గుండె ఒక్కటే. కానీ ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సిస్టర్ రాలేకపోయారు. వాళ్ళ ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల. చాలా సిస్టర్ వచ్చేటప్పుడే నేను రాలేను, తను రాలేకపోతుంది అని చెప్పి మేమందరం ఎంతో బలవంతం చేసి మీరు ఖచ్చితంగా రావాలి, మన ఫౌండేషన్కి, మనది ఇది, మన మహిళల ప్రోగ్రాం కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలని పట్టుబట్టి మేము రప్పించాము. ఓకే, మనము ఒక్క నిమిషము మన వాసవి సిస్టర్స్ గురించి నేను మాట్లాడతాను. శ్రీమతి విదూషి పామడి నాగమణి మనోహర్ అండ్ శ్రీమతి గరగపాటి జయలక్ష్మి వెంకట్, వీళ్ళిద్దరు వాసవి సిస్టర్స్. వీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా తప్పకుండా కలిసే వెళ్తారు, కలిసే ఉంటారు. వీరి పేర్లు చెప్పగానే వాసవి మాత మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. వీరే వాసవి సిస్టర్స్. వీరి గురించి, వీరి సంగీత ప్రపంచం గురించి, ప్రపంచంలో ఉన్న గ్రామీణ పట్టణాల వరకు అందరికీ సుపరిచితులు. వీరి యొక్క సంగీతం గ్రూప్స్ మన దగ్గరలో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. కొన్ని వందల మంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేడం వాళ్ళ గ్రూప్స్లో ఉన్నారు. తర్వాత వీరిలో మొదటి వారు నాగమణి మనోహర్ గారు, బీబీజీ మహిళా విభాగానికి నేషనల్ ప్రెసిడెంట్, మరియు చిన్నవారు జయలక్ష్మి గారు వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలను అందిస్తూ, సలహా సూచనలను అందిస్తూ బీబీజీ మహిళా విభాగాన్ని తమదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నారు. ఆర్య వైశ్య సంగీత రత్నాలుగా, గాన సాహిత్య కళ కోవిదులుగా మహిళా లోకానికి గొప్ప ఆదర్శవంతులుగా నిలుస్తున్నారు. వీరి గురించి చెప్పాలంటే చాలా చాలా ప్రొఫైల్ ఉందండి. కానీ మనము స్వీట్ అండ్ షార్ట్గా ఒక హాఫ్ మినిట్లో చెప్పుకుందాము. నాగమణి గారు ఫీజు తీసుకోకుండా ఎన్నో వేల మంది మహిళలకు 18 years నుంచి 18
సంవత్సరాల నుంచి సంగీతం నేర్పిస్తున్నారు. వితౌట్ ఫీజ్ కొన్ని వేల మందికి సంగీతాన్ని నేర్పించడం జరిగింది. తర్వాత జయలక్ష్మి గారితో కలిసి పాటు 2000కు పైగా కచేరీలో చేయడం జరిగింది. తర్వాత వీరు మన బీబీజీ నేషనల్ ప్రెసిడెంట్ కావడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. నిజంగా అంటే మేము ఈ బీబీజీ కన్నా ముందు వాసవి సిస్టర్స్ని కలిసింది చాలా తక్కువ. ఇప్పుడు ఇందులో వచ్చిన తర్వాత సిస్టర్స్ ఏ ప్రోగ్రామ్ చేసినా దేనికైనా మాకు వెళ్ళినట్టుగా ఎప్పుడు 24 గంటలు మాతో కలిసి ఉన్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళకి అందరికి ఇప్పుడే ఆకలేదు. నువ్వు ఇంతసేపు చెప్తే వాళ్ళు ఉంటారు కూడా అందరు జై వాసవి 1 minute. జై వాసవి, మీరందరూ జై జై వాసవేనండి. చాలా అయిపోయింది అనుకుంటా, అందరు టైర్డ్ అయిపోయినట్టున్నారు. ఇంకొకసారి జై వాసవి. బీబీజీ ఫౌండేషన్ వీరు మన ఫౌండర్స్, తర్వాత రాజు అన్నయ్య గారు, తర్వాత ప్రసాద్ అన్నయ్య గారు, శ్రీహరి గారు, తర్వాత మన చైర్మన్ గారు అయినటువంటి మడిపడిగ రాము గారు, ఇమ్మడి జ్యువెలర్స్ రమేష్ గారు, ఇంకా ఇతరులు మరి పసుర రవి గారు, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మహిళా విభాగం నుండి. ఎందుకు అంటే ఇక్కడ బీబీజీ తరపు నుండి మాకు తెలంగాణ స్టేట్ విభాగం నుండి మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా స్పాన్సర్స్ అయితే ఏమి ప్రతి ఒక్కటి ఆర్గనైజేషన్స్ చాలా బాగా చేయించారు. అందుకని చెప్పేసి నేను మా చెల్లెలు అంటే వాసవి సిస్టర్స్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా టీం తరపున. జై వాసవి, జై తెలంగాణ మహిళా విభాగ్. థ్యాంక్ యూ రాజు అన్నయ్య, త్రిమూర్తుల ముగ్గురికి చాలా థ్యాంక్స్. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువ అని ఎప్పుడో శ్రీశ్రీ గారు మన స్త్రీల గురించి రాశారు. అంటే మహిళ అన్ని రంగాల్లో కూడా ముందుంది. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా, ఏ రంగంలో చూసినా మహిళ చాలా ముందుంది. కాకపోతే ఎన్ని రంగాల్లో ఇంకా రాణించిన నిర్భయ అనే చట్టాలు కూడా ముందుకు వస్తున్నాయి. అది చాలా బాధాకర విషయం. అలా రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క తల్లి కూడా తన పిల్లల్ని పెంచేటప్పుడు పద్ధతిగా పెంచింది. అది కూడా రాకుండా జరిగిందో అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీబీజీ రాజు గారికి, ఇక్కడ ఉన్న వీబీజీ మహిళలందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
మా స్వప్న. థ్యాంక్ యూ అమ్మా నువ్వు వచ్చినందుకు. చేస్తున్నా ప్లీజ్ మాట్లాడకండి. అగో చేయి లేపింది మా జై చెల్లెమ్మ. వాసవి, జై వాసవి. అందరూ లంచ్ చేశారు కదా, ఒక్కసారి గట్టిగా జై వాసవి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి బీబీజీ ఫౌండేషన్ రాజన్న గారికి, రామన్న గారికి, అలాగే మన సత్యవతి ప్రసన్న గారికి, కృష్ణవేణి గారికి, బీబీజీ ఫౌండేషన్ యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మాతృమూర్తులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఒక్కరోజు ఉమెన్స్ డే చెప్పుకోవడం చాలా తప్పు. 365 డేస్ మనమే, 365 డేస్ ఉమెన్స్ డేని. ఎందుకంటే సూర్యుడికి మన 12 గంటలు, చంద్రుడికి 12 గంటలు ఉంటుంది, కానీ మహిళలకి 365 డేస్ 24 అవర్స్ అన్నీ మన రోజులే. ఇంతకుముందు నింగిలో సగం, ఆకాశంలో సగం, భూమిలో సగం అనేవాళ్ళు. ఇప్పుడు సగం కాదు, ఆకాశం అంతా మనమే, భూమి అంతా మనమే. ఎక్కడ చూసినా మహిళలమే. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే మన ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మహిళలను గుర్తించి 50% రిజర్వేషన్ ఇచ్చి మనకు ప్రోత్సహించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ రావడానికి నాకు బ్యాక్ బోన్గా ఉంటూ సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఆయనకి, మా మామయ్యకి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మహిళలందరికీ ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. అన్నీ లోపల హిడెన్, మనకు బయట చెప్పుకోలేక దాచుకొని ఉంటాము. కానీ మన టాలెంట్స్ని మనమే వెలికి తీస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతోమంది చీఫ్ గెస్ట్గా మీరు కూడా వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రావాలని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే మహిళ అంటే ఆదిశక్తి, అబల కాదు సబల అని ఎప్పుడో చెప్పుకున్నటువంటి రోజులు. మన దేశంలో మహిళా దినోత్సవం అంటే గొప్పగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో, రష్యాలో, జర్మనీలో ఇలాంటి దేశాల్లో మహిళలకి గుర్తింపు లేక వాళ్ళందరూ కొన్ని ఉద్యమాలు చేసి మనకంటూ ఒక రోజు ఉండాలని చెప్పేసి వాళ్ళు పాటుపడి మార్చి 8న ఉమెన్స్ డేగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. కానీ మన భారతదేశంలో మహిళలకి ఎంతో గౌరవం ఉంది. అనాది కాలి నుంచి ఇప్పటి వరకు గౌరవం ఇస్తూనే ఉన్నారు. ఎలా అంటే మన దేశంలో గోమాత, భూమాత, అవనిమాత, ప్రకృతి మాత, తులసి మాత, గీతామాత, ఎక్కడ చూసినా ఒక అమ్మ పేరుతోనే, మాతతోనే మన దేశమే భారతదేశం, భరతమాత అంటూ మనం ప్రతిదీ మన స్త్రీని గౌరవిస్తున్నటువంటి దేశం మనది. మనకు ప్రత్యేకంగా ప్రతిదీ స్త్రీతో, అమ్మతో పోలుస్తున్నటువంటి మన దేశ సంస్కృతి. అమ్మ అంటే మంచి, మంచి అంటేనే అమ్మ. అలాంటి దేశంలో మనం ఉన్నాం కాబట్టి
మనమందరము చాలా అదృష్టవంతులమని నేను ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీరందరికీ నేను మాట్లాడుతుంటే బోర్ వస్తుంటుంది, చాలా స్పీచ్ ఇస్తున్నానని. అలా ఏం లేదు, కాకపోతే మన మహిళలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పై స్థాయిలో ఉండాలని చెప్పేసి, ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సింది కూడా ఇంటితో పాటు సమాజాన్ని కాపాడాల్సింది కూడా మహిళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని మనం ఖచ్చితంగా ఒక పద్ధతిలో పెంచాలి. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో మనం ఎంత చక్కగా నేర్పిస్తే అమ్మాయిలు నేటి సమాజం కూడా బాగుపడుతుందని నేను నేటి సమాజంలో రాబోయేది మన అమ్మాయిలే మహిళలు. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళందరినీ మనం ఒక పద్ధతిగా పెంచితే బాగుంటుందని నాదొక ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఎంత ఉంటుంది అనడం ఎంత సత్యమో, ప్రతి స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడు అనేది కూడా అంతే సత్యం. కాబట్టి స్త్రీ పురుషుడు లేని ఏది సాధించలేం. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ పిలిచినందుకు మరొకసారి రాజన్న గారికి, విబిజి ఫౌండేషన్ ఆధ్వర్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజన్న గారి గురించి చెప్పాలంటే 1 డే కాదు 2 డేస్ కూడా సరిపోదు. అన్నగారి సేవలు ఎంతో లాక్డౌన్లో కూడా చాలా చూసాము. మన సత్యవతి గారిది, రాజన్న గారిది. అలా వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనమందరం ముందుండాలని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే నిఖిల గారి యాంకరింగ్ కూడా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ ఉమెన్స్ డే, జై వాసవి. కాబట్టి అంత స్వతంత్రంతో చెప్తున్నా. ఇవ్వండి అమ్మా, మీ చేతుల మీద వారికి నిత్యావసర సరుకులు ఇవ్వండి. అలాగే మనకు గురువు నేర్పే టీచర్లు ఎంతో ముఖ్యం. సో ఇక్కడికి మల్లాపూర్ నుండి, నాచారం మల్లాపూర్ నుండి విచ్చేసిన అంగన్వాడీ టీచర్స్ని, వారిని మేము సత్కరించుకోవాల్సి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ టీచర్స్, మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. చైర్మన్ స్వప్న గారి చేతుల మీదుగా వారికి చిన్న ఫెలిసిటేషన్ చేయాలని, అంగన్వాడీ టీచర్లు అందరూ ఒకసారి రావాలి, సత్కారం చేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది మహిళా విభాగ్ వాళ్ళు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ ఈ గురువులకు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఆ గురువులు ఓనమాలు దిద్దితేనే ఈరోజు మనం సమాజంలో ఇలా తిరగగలుగుతున్నాం, ఇలా ఉండగలుగుతున్నాం, ఇలా ఎదగగలగడం జరగడం కూడా విబిజి మహిళా విభాగ్ వారికి చాలా సంతోషంగా ఉంది. మహిళా ఉపాధ్యాయురాలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. అమ్మ స్వప్న, వీళ్ళ టీం లీడర్ ఇక్కడ రాణి, నాగరాణి, వీరు కూడా ఒకసారి ఫెలిసిటేట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళందరినీ థ్యాంక్ యూ అమ్మ మీ అందరికీ. బాబు వెనక అదేందమ్మా, అది ఫోటో తీసేయండి కొంచెం.
మన తెలంగాణలో మొత్తం 29 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. 29 లక్షల మంది ఆర్యవైశ్యులు మన విబిజీ ఫౌండేషన్లు ఉండాలి. మనం ఇవాళ ఇక్కడ దాదాపు 1000 మందితోటి మనం ఈ ఫంక్షన్ చేస్తున్నాము. వచ్చే మార్చ్ 8, 2023 మనం ఎల్బీ స్టేడియంలో కానీ ఇంకా పెద్ద గ్రౌండ్లో 1,00,000 మందితోటి మీ వనితలతోటి మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుందాము. దీనికి ఓకే అయితే మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క అయ్యో డాన్స్ పొజిషన్ నువ్వు 100% రావాల్సిందే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైం ఇచ్చినందుకు స్వప్న గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడదే కావాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.